శివుడి తల మీద పాముంటే మనం ఏం చేయలేము. ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడు తలపైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు విన్నారుగా. మన సనాతన ధర్మ సీఎం అంటే మన హిందూ ధర్మాలను హిందూ దేవాలయాల్ని కాపాడే సీఎం, హిందూగా పుట్టిన సీఎం. ఈయన శివుడి మెల్లో పాము కనబడితే దండం పెట్టి బయట తీసుకొచ్చి ఏం చేయాలో అది చేస్తాడంట. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే జనాల్ని ఎలా గొర్రెలు చేయాలి, ఎర్రి పప్పలు చేయాలి అన్నదే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ మతంలో పుట్టాడు కాబట్టి ఆయనకి మతం అనే ఒక ముద్ర వేసేద్దాం, ఆయన హిందూ ధర్మాన్ని అవమానం చేస్తున్నాడని ఒక ముద్ర ఆయన మీద వేసేద్దామని ఆలోచిస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా మనం సీఎం అంటే జనం గుండెల్లో గుర్తుండిపోయేలా ఉన్నది ఇద్దరు మాత్రమే. ఒకళ్ళు నందమూరి తారక రామారావు గారు, రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కానీ అదే కోవలో అలాగే అనుకున్న పని చేస్తున్న ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆయన పుట్టింది క్రిస్టియానిటీలో కావచ్చు, కానీ ఆయన హిందూ సాంప్రదాయాలని అణువణువు పాటిస్తున్నాడు. ఎక్కడ ఒక్కడు కూడా మిస్ చేయకుండా ఆచమనీయం చేయడం కానించి పట్టు వస్త్రాలు పెట్టే వరకు ప్రతి విషయం పంతులు గారు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేస్తూ ఆఖరికి ప్రసాదం కూడా పుచ్చుకుంటున్నాడు. కానీ దాన్ని కొంతమంది ఎల్లో బ్యాచ్ అంటే పచ్చ మీడియా జనసైనికులు కావచ్చు, లేకపోతే టీడీపీ పాయ్ కావచ్చు, కట్ చేసి మిక్సింగ్ చేసేసి దాన్ని ఎడిటింగ్ చేసేసి ఒక వీడియోని అయితే రిలీజ్ చేసి వదిలేస్తున్నారు. ఆయన ఏదో తప్పు చేశాడని దాన్ని చూపించేసి ఓ పచ్చి బూతులు చూపించడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా నిజాయితీగా ఈయన ఉండలేడు, జగన్మోహన్ రెడ్డి లాగా జనానికి మంచి చేయలేడు, మంచి చేయడం చేత కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లాలి. ఆ బురద జల్లే కార్యక్రమం ఎలా ఉండాలి? జనానికి క్లియర్ కట్గా కనబడాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రిస్టియన్ కాబట్టి హిందూ ధర్మాన్ని పాటించాడు, హిందూ ధర్మాన్ని తప్పు పెడతాడు, హిందూ ధర్మంలో తప్పులే చేస్తున్నాడు అని మనం చూపిస్తే జనం నమ్మేస్తారు. ఎందుకంటే జనం ఎర్రి గొర్రెలు కదా, జనం నమ్మేస్తారు. మనం ఏం చెప్తే అది మనల్నే ఎక్కిస్తారు అని. ఈయనకు తోడు ఆయన ఒక వచ్చాడు, నేను సనాతని అని. ఆయన ఏం చెప్తాడో ఆయన కూడా అర్థం కాదు. 3 సార్లు తల పైకి కింద కూపేయడం, గోకేసుకోవడం తప్ప. ఆయన కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసేసారని చెప్పి జనాన్ని నమ్మించేసి పబ్బం గడిపేయాలని చూస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి కన్నా మనం పరిపాలన బాగా చెయ్యగలం, మన పరిపాలన బాగుంది అని జనం అనుకోవాలన్న ఆలోచన వీళ్ళకి ఏమాత్రం లేదు. ఒకసారి మీరే ఆలోచించండి.